Hello and welcome to Cricket Chat with Venkatesh. First of all, Tilak Verma, take a bow. Wonderful innings. Wonderful innings. యంగ్స్టర్ 22 సంవత్సరాల వయసు, ఆ మెచ్యూరిటీ ఏంటి, ఆ టెంపర్మెంట్ ఏంటి, ది వే హీ ప్లాన్ ద చేజ్, ఆ చేజ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఒక వికెట్లు పడుతున్న టెన్షన్ అంతా తానే తట్టుకొని ఎక్సలెంట్. తిలక్ వర్మ రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో 2 100s చేశాడు. T20s వరుసగా 2 మ్యాచ్లు అన్బీటెన్ 100s. ఆ 100s కంటే కూడా ఈ రోజున చెన్నైలో ఆడిన ఇన్నింగ్స్, దట్ ఈస్ ప్రాబబ్లీ హిస్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ అని నేను అంటాను. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, తన షార్ట్ కెరీర్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఆ సెంచరీ కంటే ముందు కూడా. బట్ ఈ ఇన్నింగ్స్ మాత్రం వండర్ఫుల్. ఎందుకంటే అబ్సల్యూట్లీ హోప్లెస్ సిచ్యుయేషన్ ఇండియా, ఎవరు బాగా ఆడలేదు, చిన్న టార్గెట్ కానీ ఎవరు నిలబడలేదు. ఒక్క వాషింగ్టన్ సుందర్ కానీ సపోర్ట్ ఇచ్చారు, 38-39 రన్స్ యాడ్ చేశారు ఇద్దరు కలిసి. అది మినహాయిస్తే ఎక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు అతనికి. కానీ చివరిదాకా నిలబడ్డాడు. నెంబర్ 10తో కలిసి ఆ విజయం మనకు అందించాడు. నెంబర్ 10 కూడా అవుట్ అయితే చాలా కష్టమైంది పరిస్థితి. నెంబర్ 11 వచ్చేవాడు. లాస్ట్ ఓవర్లో మరీ ఎక్కువ టెన్షన్ పెట్టకుండా ఇంకా 4 బాల్స్ మిగిలిగానే మనకి ఆ విజయం అందించాడు. సూపర్బ్ కంట్రోల్ అండ్ మెచ్యూరిటీ. ఎప్పుడో చెప్పాడు రోహిత్ శర్మ స్టార్టింగ్లో, అతను కెరీర్ బిగినింగ్లోనే అన్ని ఫార్మాట్స్లో పనికొస్తాడు ఈ కుర్రాడు, ఆ టెంపర్మెంట్ ఉందని. ఆ టెంపర్మెంట్ అది మెయిన్ థింగ్. అంత యంగ్ ఏజ్లో ఇతను కానీ నితీష్ రెడ్డి కానీ అంత మెచ్యూర్గా ఎలా ఆడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంత మెచ్యూరిటీ చూపిస్తున్నారు. అండ్ తిలక్ వర్మ, ది వే హీ హ్యాండిల్డ్ ఎక్స్ట్రీమ్ పేస్, స్పిన్ కూడా బాగా ఆడాడు. స్పిన్లో కాస్త ఎక్కువ ఛాన్స్ తీసుకోలేదు, కానీ పేస్ జోఫ్రాచర్ మీద విడిచిపడ్డాడు. 5-6 కొట్టాడు. పర్టికులర్ ఒక స్లాక్ స్వీప్ లాంటి షాట్ కొట్టాడు, ఒకటేమో పాయింట్ వైపు కొట్టాడు. 2 ఎక్సలెంట్ షాట్స్. కొన్ని టాప్ ఎడ్జ్ లేదు, ఓకే, బట్ స్టిల్ కౌంటర్ అటాక్ చేయడం, మార్క్వుడ్ని కానీ జోఫ్రాచర్ని కానీ ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. చిన్న టార్గెట్నే వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితి చేశారు. కానీ తిలక్ వర్మలు కట్టుబడ్డాడు. వాళ్ళ కెప్టెన్ బట్లర్ కూడా అదే చెప్పాడు, ఎస్ మా బౌలర్స్ మంచి బౌలింగ్ చేశారు, బట్ తిలక్ వర్మ బాగా బ్యాటింగ్ చేశాడు, తిలక్ వర్మ మా మ్యాచ్ మా నుంచి ఎగరేసుకుపోయాడు అన్నట్టుగా చెప్పాడు. ఎస్, దట్ ఈస్ వాట్ డన్ బై తిలక్ వర్మ. అన్ని హోప్స్ వదిలేసుకుంటాం ఎక్సెప్ట్ తిలక్ వర్మ. ఒకప్పుడు అంటే పోలిక కరెక్ట్ కాదు నాకు తెలియదు, నెంబర్ 3లో ఆడే విరాట్ కోహ్లీ ఇలాంటి ఒంటి చేతితో విజయాలు అందించడం మనం చూసాం. ప్లాన్ చేయడం అది చేసి ఆ పోల్చడం లేదు. విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ అని చెప్తున్నాను. విరాట్ కోహ్లీ ఇలా ఆడడం చూసాం మనకు. సో ఆ టైప్ ఆఫ్ ఎక్సలెంట్ నాక్ బై దిస్ యంగ్స్టర్. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది అతనికి. లాస్ట్ 4 innings నాట్అవుట్లే. నేను చెప్పిన 2 సౌత్ ఆఫ్రికా సెంచరీలతో పాటు లాస్ట్ మ్యాచ్లో కోల్కతాలో 19 నాట్అవుట్, ఇక్కడ 72 నాట్అవుట్ 55 balls, 130 స్ట్రైక్ రేట్. బట్ ఆ 130 స్ట్రైక్ రేట్ చాలా ఇంపార్టెంట్ కదా. 5 6లు 3 4లు కొట్టాడు. షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా టెయిల్ ఎండర్స్తో ఆడుతున్నప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. అంతకుముందు బ్యాట్ ఊపాడు, జుడిపించాడు, బ్యాట్ 6ల కోసం వెళ్ళాడు. కానీ టెయిల్ ఎండర్స్ ఎప్పుడైతే వచ్చారో తన ప్రెజెన్స్ ముఖ్యమని అర్థమైందో, ముఖ్యంగా వాషింగ్టన్ అవుట్ అయిన తర్వాత, అప్పుడు అతని షార్ట్ సెలెక్షన్ ఎంత బాగుందంటే ఇక్కడ నో రిస్క్ ఎట్ ఆల్. సో ఎక్సలెంట్ టెంపర్. ఒక రివర్స్ ఫ్లిక్ కొట్టాడు. బట్ ఇన్ జనరల్ అతను ఆడిన తీరు, ఓవరాల్గా అతను ఆడిన తీరు, షార్ట్ సెలెక్షన్, పేస్కి అగేన్స్ట్గా ఎక్స్ట్రీమ్ పేస్, 150 టచ్, 150 డెలివరీని 6 కొట్టాడు. స్లాక్ స్వీప్ లాంటి షాట్తో 6 కొట్టాడు జోఫ్రాచర్. మార్క్వుడ్ని గారు హ్యాండిల్. మిగతా ఇద్దరు కూడా ఓవర్టన్ ఆల్సో టచింగ్ మోర్ దెన్ 140. బ్రైడన్ కార్స్, మేబీ SRH people will feel happy because he has done well with both with ball and bat. బ్రైడన్ కార్స్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళు 4 బౌలర్స్ని బాగా హ్యాండిల్ చేశాడు. ఆదిల్ రషీద్ని, లియామ్ లివింగ్స్టన్ని. సో ఎక్సలెంట్ బ్యాటింగ్ బై తిలక్ వర్మ. ఎంత చెప్పినా తక్కువ ఈ ఇన్నింగ్స్ గురించి. అదే ఒక్క మాటలో చెప్తున్నాను, అతని బెస్ట్ ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్. అండ్ మనం చాలా సందర్భాలు చూసాం అతని ప్రత్యేకత ఏంటంటే ఈ ప్లేస్ ద సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడతాడు. సిచ్యుయేషన్ ఒకవేళ క్విక్ రన్స్ కావాలంటే రెచ్చిపోయి మంచి స్ట్రైక్ రేట్తో ఆడగలడు, డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. లేదు టీంకి కాస్త స్లో అండ్ స్టడీగా ఆడాలంటే స్లో అండ్ స్టడీ ఆడతాడు. ఎప్పుడు ఆ గేర్ చేంజ్ చేయాలో కూడా అతనికి బాగా తెలుసు. ఎక్సలెంట్
టెంపర్మెంట్ అండ్ బ్యాలెన్స్ ఉన్న ప్లేయర్. అండ్ ఇండియా 2-0తో లీడ్లో సాధించింది. సెకండ్ మ్యాచ్ ఎంటైర్లీ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ తిలక్ వర్మ. మ్యాచ్ బిగినింగ్లోనే ఇండియా కొంత ఇబ్బంది ఎదురైంది, ఎందుకంటే నితీష్ రెడ్డి అండ్ రింకు సింగ్ ఇద్దరు ఇంజర్డ్ అయ్యారు. నితీష్ రెడ్డి నాకు తెలిసినంత వరకు వాట్ ఎవర్ రెడ్ అవుట్ ఆఫ్ ది సిరీస్ అని విన్నాను. సో నితీష్ రెడ్డి లేకపోవడం, రింకు సింగ్ కూడా ఇంజర్డ్ కావడం ఏంటంటే సడన్గా వాషింగ్టన్ సుందర్ జురేల్ టీంలో తీసుకోవాల్సి వచ్చింది. సో ఇండియా వెంట ఇన్ టు ద మ్యాచ్ విత్ 4 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్, విచ్ ఈస్ ఎ రేరిటీ. ప్లస్ అభిషేక్ శర్మ 5 స్పిన్నర్స్ బౌలింగ్ చేశారు, దాని 4 వికెట్లు వచ్చినాయి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ బౌల్డ్ వెల్. వన్స్ అగైన్ వరుణ్ చక్రవర్తి గాట్ ఏ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ, గ్రూప్ నోట్ చేశాడు. హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే సాల్ట్ నోట్ చేశాడు. మళ్ళీ ఒక షార్ట్ బాల్. లాస్ట్ టైం ఏంటంటే కొంచెం రిప్ కేజ్ని అటాక్ చేసి, ఈసారి వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్. అండ్ వాషింగ్టన్ టుక్ గుడ్ క్యాచ్. అండ్ వాషింగ్టన్ కేమ్ బ్యాక్, పవర్ ప్లేలో బౌలింగ్ వేసి బెన్ డకెట్ని అవుట్ చేశారు. సో ఇంగ్లాండ్కి వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. బట్లర్ కూడా లుక్ వెరీ గుడ్, 45 రన్స్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో అలాగనే ఇక్కడ కూడా స్పిన్నర్స్ మీద కానీ పేసర్స్ మీద కానీ విచ్చిపడ్డాడు. లుకింగ్ రియల్లీ గుడ్. కానీ మళ్ళీ ఆ డీప్ మిడ్ వికెట్ వైపు పెద్ద హాయిక్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ మ్యాచ్లో అలాగ పడ్డాడు, ఇక్కడ అలాగే ఉంటాడు. సార్ అక్షర్ పటేల్ బౌలింగ్లో ఉంటాడు. వరుణ్ చక్రవర్తి బ్రూక్ని క్లీన్ బౌల్ చేశారు, ఏం అర్థం కాలేదు. బ్రూక్ హ్యాస్ నో ఐడియా, టోటలీ క్లూలెస్గా కనిపించాడు వరుణ్ చక్రవర్తి. బట్ తర్వాత చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు వికెట్లు పడుతున్నారు రెగ్యులర్ ఇంటర్వల్స్లో. చివరిలో జేమీ స్మిత్ డెబ్యూ చేశాడు, కీపర్ బ్యాట్స్మెన్. టెస్ట్లో బ్రహ్మాండంగా ఆడడం మనం చూసాం. జేమీ స్మిత్ చాలా ఇంప్రెసివ్, 22 రన్స్ చేశాడు. కానీ ఈ వాజ్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ జేమీ స్మిత్. బట్ బ్రైడన్ కార్స్ ఇంకా బాగా 31 ఎంతో చేశాడు బ్రైడన్ కార్స్. చాలా ఇంపార్టెంట్ రన్స్, క్విక్ రన్స్. అండ్ లాస్ట్ మ్యాచ్లో 133 కాకుండా ఈసారి 165 చేయగలిగారు ఇంగ్లాండ్. అండ్ కాస్త చెప్పుకోదగ్గ టార్గెటే మనకి ఇచ్చారు. అంటే మరీ కష్టమైన టార్గెట్ కాదు, మరి అలానే మరీ ఈజీ టార్గెట్ కూడా, ఒక ఇన్ బిట్వీన్ కైండ్ ఆఫ్ ఎ టార్గెట్. బట్ ఇండియా స్టార్టింగ్లోనే సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ నాకు ఎందుకో మార్క్ వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్ వాళ్ళ ఎక్స్ట్రీమ్ పేస్కి కొద్దిగా, అంటే మెంటల్గా అతను ఆ పేస్కి కొద్దిగా బెరుగ్గా ఫీల్ అవుతున్నట్టుగా, చాలా డీప్గా క్రీజ్లో ఉండడం, ప్లేయింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద బ్యాక్ ఫుట్. అతను ఎందుకు ఆ పేస్ని ఎదుర్కోవడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాడేమో అని ఫస్ట్ మ్యాచ్లో అలాగే అనిపించింది, ఇక్కడ అలాగే అనిపించింది. సో ఆ ఎక్స్ట్రా పేస్ అతన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టిందేమో అని అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్. పేస్ బాగా ఆడతాడు, అన్ని రకాల బౌలింగ్ బాగా ఆడతాడు. ఎందుకు ఈ 2 మ్యాచ్లో అతను కొద్దిగా అంత ఫ్రీగా, అంత ఫ్లూయెంట్గా నాకు అనిపించలేదు. ఫస్ట్ మ్యాచ్లో ఒకటి మంచి షాట్స్ కొట్టాడు, కానీ ఆ ఎక్స్ట్రా పేస్కి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడేమో అనిపించింది సంజు శాంసన్. అండ్ అభిషేక్ శర్మ స్టార్టెడ్ ఆఫ్ వెల్. 3 బౌండరీలు కొట్టిన తర్వాత అతను కూడా అవుట్ అయిపోయాడు. సో ఇండియాకి స్టార్ట్ సరిగ్గా దొరకలేదు. సూర్యకుమార్, తిలక్ వర్మ ఈసారి నెంబర్ 3 వచ్చాడు. వాళ్ళ ఐడియా ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే తిలక్ వర్మ రావు, రైట్ హ్యాండర్ అవుట్ అయితే సూర్యకుమార్ రావు. లాస్ట్ టైం రైట్ హ్యాండ్ అవుట్ అయ్యాడు కాబట్టి సంజు అవుట్ అయితే సూర్య వచ్చాడు. ఈసారి ఫస్ట్ టైం సంజు అవుట్ అయ్యాడు కాబట్టి తిలక్ వచ్చాడు. తిలక్ ఆ నెంబర్ 3 బాగా కలిసి వస్తుంటాడు. నెంబర్ 3లోనే అతను ఎక్కువ రన్స్ చేస్తాడు. సౌత్ ఆఫ్రికాలో ఆల్సో ఈ బ్యాటెడ్ నెంబర్ 3. బట్ సూర్యకుమార్ కూడా లుక్ గుడ్ టచ్. 3 మంచి షాట్స్ కొట్టిన తర్వాత అతను కూడా పెవిలియన్ మాట. ఇంగ్లాండ్ బౌలర్స్ బౌల్డ్ రియల్లీ వెల్. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రీ పీస్. పిచ్ కూడా కొంచెం 2 పేస్గా ఉంది. తిలక్ వర్మ కూడా మ్యాచ్ తర్వాత చెప్పాడు 2 పేస్ పిచ్ అని చెప్పాడు. స్ట్రోక్ ప్లే అంత ఈజీ కాదు. బట్ బౌలర్స్ కట్టు స్పిన్నర్స్కి అటు పేసర్స్ కూడా కొంత హెల్ప్ ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళ ఎక్స్ట్రా పేస్, వాళ్ళ హార్డ్ లెంత్, వాళ్ళు బౌల్ చేసిన హార్డ్ లెంత్, అవన్నీ వాళ్ళు బాగా కలిసి వచ్చినాయి. బాగా అంటే బాగా కలిసి వచ్చినాయి. అండ్ ఆ చిన్న టార్గెట్ని వాళ్ళు ఆల్మోస్ట్ డిపెండ్ చేసినంత పరిస్థితి చేశారు. సో జురెల్ తొందరగా కొట్టాడు, హార్దిక్ పాండ్యా తొందరగా కొట్టాడు, ఎవరు నిలబట్టలేదు అక్కడ. బట్ అక్షర్ పటేల్ ప్లేడ్ పూర్ షాట్. అక్షర్ పటేల్ చాలా రెస్పాన్సిబుల్గా ఆడతాడు, కానీ ఏంటంటే ఒక్కసారిగా ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి డీప్లో లియామ్ లివింగ్స్టన్కి బౌలింగ్ ఇచ్చి స్టంప్ చేసినట్టున్నాడు. స్పిన్నర్ వస్తే కొద్దిగా స్పిన్నర్ మీద అటాక్ చేస్తారని చెప్పి. సో లియామ్ లివింగ్స్టన్కి వికెట్ సమర్పించుకున్నాడు అక్షర్ పటేల్. మనం ఎక్స్పెక్ట్ చేయం వచ్చి రాగానే ఆ పెద్ద షాట్ ఒక 6 కోసం వెళ్తాడని చెప్పి. కానీ ఎందుకునో అతను ఈ వాజ్ కాట్ ఇన్ ద డీప్.
అండ్ సేమ్ థింగ్ అప్లైస్ టు హర్షదీప్ ఆల్సో. హర్షదీప్కి ఏంటంటే లెగ్ స్లిప్ పెట్టి ఇద్దరు ముగ్గురు ఫీల్డర్స్ చుట్టూ పెట్టి కాస్త ఊపిరి సల్ప్ కూడా చేశాడు బట్లర్. అది కాక గ్యాప్స్ కనిపించింది. సో అతను ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి 4 కొట్టాడు, బాగానే ఉంది. పెద్ద షాట్ కోసం వెళ్ళి డీప్లో అతను కూడా క్యాచ్ ఇచ్చాడు. ఆ 2 షాట్స్ మనకి చాలా బాధ పెట్టి, వాళ్ళిద్దరు ఎవరు నిలబడినా కూడా ఈ విక్టరీ ఈజీగా ఉండదు. ఎందుకంటే మనకి టార్గెట్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ద రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ అవుట్ అయినా కూడా వాట్ ఎవర్ రన్స్ దే స్కోర్ క్విక్లీ. తిలక్ వర్మ కూడా చెప్పినట్టుగా మంచి మంచి షాట్స్ కొట్టాడు. కొన్ని టాప్ ఎడ్జ్లో వెళ్ళినా, ముఖ్యంగా స్లాగ్ స్వీప్ కానీ ఆఫ్ సైడ్లో కొట్టిన షాట్ కానీ. బట్ ఇన్ జనరల్ వాళ్ళిద్దరు అవుట్ అయిన తీరు మనకి ఇబ్బంది పెట్టింది. బట్ వాషింగ్టన్ సుందర్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్, గుడ్ నాక్ యాక్చువల్లీ. అతనికి ఒక లైఫ్ లభించింది. ఆదిల్ రషీద్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆదిల్ రషీద్ తన బౌలింగ్లోనే అభిషేక్ శర్మను కూడా ఫస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశాడు. అది చాలా కాస్ట్లీగా పరిణించింది. ఇక్కడ కూడా వాషింగ్టన్ని అతను డ్రాప్ చేయడం తర్వాత వాషింగ్టన్ మార్క్వుడ్ బౌలింగ్లో అతని మీద బౌలింగ్ రన్స్ కొట్టాడు. అతను క్విక్గా రన్స్ చేశాడు వాషింగ్టన్ కూడా. సో ఇద్దరు కలిసి ఒక 30-40 రన్స్ యాడ్ చేశారు, 38 రన్స్ యాడ్ చేశారు. అది చాలా క్రూషియల్. దాంతో ఏంటంటే టార్గెట్ బిలో 50 వచ్చేసింది. బిలో 50 ఎప్పుడైతే వచ్చిందో కాస్త మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ వాషింగ్టన్ ఒక బాల్ కొంచెం లో అయింది, ఆ బాల్కి అవుట్ అయ్యాడు. సో వాషింగ్టన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ప్రాబ్లం. బట్ హర్షదీప్ అవుట్ అయినా రవి బిష్ణోయ్ చిచ్చరపడు పిడుగు. రవి బిష్ణోయ్కి స్ట్రైక్ ఇవ్వకుండా ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్ లెవెల్లో అతనికి 5th బాల్కు 4th బాల్కు సింగిల్ తీసి అతను స్ట్రైక్ ఇస్తూ తిలక్ వర్మ చాలా బాగా స్ట్రైక్ తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు. అండ్ బిష్ణోయ్ కూడా తనకు ఛాన్స్ దొరికినప్పుడు 2 4లు బాధేశాడు. ముఖ్యంగా 19th ఓవర్లో అతను కొట్టిన 4 లాస్ట్ బాల్ ఆఫ్ ది 19th ఓవర్. లేకపోతే 10 రన్స్ కొట్టాల్సి వచ్చింది. లాస్ట్ ఓవర్లో కొంచెం టెన్షన్ ఉండేది. 6 రన్స్ మాత్రమే లాస్ట్ ఓవర్లో విత్ తిలక్ వర్మ ఆన్ స్ట్రైక్. దట్ వాజ్ ఎ కేక్ వాక్ ఫర్ అస్. సో ఎప్పుడు కూడా బ్యాటింగ్లో బాగా కంట్రిబ్యూట్ చేస్తాడు, క్విక్గా రన్స్ చేస్తాడు. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ చాలా క్విక్గా ఉంటుంది రవి బిష్ణోయ్. అండ్ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో ఈ గుడ్ కాంపిటేటర్ ఆల్వేస్ రవి బిష్ణోయ్. అండ్ ఈజ్ వాజ్ వెరీ ఎకనామికల్ విత్ ద బాల్ ఆల్సో, వికెట్ రాకపోయినా. సో రవి బిష్ణోయ్ కాంట్రిబ్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంది. సో తిలక్ వర్మ అతను కలిసి మనకి ఒక అద్భుతమైన విజయం అందించారు. లాస్ట్ ఓవర్లో 2nd బాల్కి అనుకుంటా 4 కొట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా గెలిపించారు. బట్ ఈజ్ థ్రిల్లర్ ఆల్ ది వే. ఈ వీకెండ్ రోజున అందరికీ ఒక మంచి ఒక షట్రసోపేతమైన భోజనంలాగా, వీకెండ్ లేట్ నైట్ డిన్నర్ లాగా బ్రహ్మాండమైన మ్యాచ్ చూసాం. చివరి నిమిషం నాకు టెన్షన్ ఉంది. టెన్షన్తో ఇండియా గెలిస్తే ఇంకా కిక్ వేరే ఉంటుంది కదా. అండ్ అది దాంట్లో మన తెలుగు కుర్రాడు బ్రహ్మాండంగా గెలిపిస్తే మన స్పిరిట్స్ మరింత హైగా అవుతాయి కదా. వన్స్ అగైన్ వెరీ వెల్ డన్ తిలక్ వర్మ, కీప్ దిస్ ఫార్మ్ అప్. T20 ఫార్మాట్లో నీ ప్లేస్ని ఆల్మోస్ట్ సిమెంట్ చేసుకుంటున్నావు లెఫ్ట్ హ్యాండర్గా. అండ్ వండర్ఫుల్ ప్లేయర్ హూ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ.